హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఊటీలో ట్రిప్లన్నీ ప్లాన్ చేశాం కదా. చివరికి ఊటీలో ట్రిప్లన్నీ అయిపోయి ఊటీకి బాయ్ చెప్పవలసిన సమయం అయితే ఆసన్నమైంది. అదేవిధంగా ఊటీలో ట్రిప్లన్నీ అయిపోయిన తర్వాత మేమందరము ఊటీలో మేమున్న కూనూరులో రూమ్స్కి అయితే బాయ్ చెప్పేసి కూనూరులో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ను పార్కులను చూసుకుని కింద కోయంబత్తూరుకి అయితే ఈరోజు వెళ్ళిపోతున్నాం. అయితే కూనూరులో ఉన్న ఆర్మీ టెంపుల్కి అయితే మేము వచ్చామండి. అంటే మా హస్బెండ్ ఇక్కడ కూనూరులో ముందు 6 months ఇంకా తర్వాత ఇప్పుడు 1 month ఉన్నారు కదా, ట్రైనింగ్ తీసుకున్నారు. అప్పుడు అక్కడే అందరూ ఆర్మీ వాళ్ళు దర్శించుకున్న గుడి అనమాట అండి, మురుగన్ స్వామి గుడి అనమాట. ఎందుకంటే ఇక్కడ చెన్నైలో ఎక్కువగా పూజించే దైవం మురుగన్ స్వామి కాబట్టి ఇక్కడ మురుగన్ స్వామి టెంపుల్ అయితే ఉందండి. ఈ టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుందండి. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో ఆర్మీ వాళ్ళు అందరూ కూడా అర్థమవుతుందండి. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే సరే, మనకి ఒక్క దేవుడిని మనమైతే మొక్కుతాం కదండి. ఇక్కడ అలా కాదండి. క్రిస్టియన్స్ పూజించే వాళ్ళకి క్రిస్టియన్స్, అలాగే ముస్లిం వాళ్ళకి ముస్లిము, మనకేమో హిందూ సాంప్రదాయంగా టెంపుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ప్రధానంగా ఇక్కడ పూజించే దైవం అంటే మురుగన్ స్వామి అండి. అతనికైతే పూజ చేస్తూ ఉన్నారండి. ఈ విధంగా పూజలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ముందు ఎంట్రన్స్లో చూపించాను కదండి, మురుగన్ స్వామిది పెద్ద విగ్రహమే అక్కడ ఉందన్నమాట. అక్కడ కూడా కొంచెం దండం పెట్టుకొని ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం కూడా లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ పంతులు గారు అయితే పూజ చేస్తున్నారండి. మన సైడు పంతులు ఎలా ఉంటారో ఇక్కడ కూడా ఆర్మీ వాళ్ళలోటే పంతులు ఉంటారటండి. అలా ఈ విధంగా పంతులేమో పూజ చేశారనమాట. మేము పూజకి సామాన్లు ఏమీ తీసుకురాలేదండి. మనం వేరే ప్లేస్కి వచ్చాం కాబట్టి సామాన్లు ఏమీ తీసుకోలేదనమాట. అందుకని ఇక్కడే కొబ్బరికాయ ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి. ప్రతిదీ కూడా మనము స్కాన్ చేసి అమౌంట్ వేసి ఎంత అయిందో అమౌంట్ వేసి ఆ వస్తువులన్నీ తీసుకొని మనం ఇక్కడ దీపారాధన చేయొచ్చు. పూజ చేయించుకోవాలంటే పంతులు గారికి ఇస్తే కొబ్బరికాయ కొట్టి పూజ కూడా చేస్తున్నారండి. మన పేర్లు నామాలు అన్నీ కూడా హిందీలో పూజిస్తున్నారనమాట. అంతా కూడా మురుగన్ స్వామి దగ్గర అయితే దర్శనాలు అయితే పంతులు గారు చేస్తున్నారండి. మిగతా చిన్న చిన్న టెంపుల్ కూడా ఉన్నాయండి. సాయిబాబా టెంపుల్, ఇంకా విఘ్నేశ్వరుడిది, ఆంజనేయ స్వామిది, శనీశ్వరుడివి, ఇంకా పరమేశ్వరుడిది, అన్నీ మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇంకా దుర్గామాతది అన్ని టెంపుల్స్ కూడా ఈ ఆర్మీ వాళ్ళకి లోపలే ఏర్పాటు చేశారండి. ప్రతి దేవుణ్ణి కూడా మనం చక్కగా దర్శించుకొని మన మనస్ఫూర్తిగా ఏ కోరికలైనా కోరుకోవచ్చు అనమాట. ఆర్మీ వాళ్ళు అంటే తెలిసిందే కదండి, ఎప్పుడూ కూడా వాళ్ళకి దేవుడు సహాయం అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చేసే పని మనం చేసే పని కంటే వేరే అనమాట. అందుకని ప్రతి ఆర్మీ క్వార్టర్స్ దగ్గర కానీ ఇంకా ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర కానీ ఖచ్చితంగా టెంపుల్ అయితే ఉంటుందండి. కానీ ఒక మతం కాకుండా అన్ని మతాలు వాళ్ళు పూజించే విధంగా అన్ని మతాలకు సంబంధించినవి కూడా ఇక్కడ అన్నీ కూడా ఉంటాయండి. చూశారు కదా, మేమైతే అన్ని టెంపుల్స్కి కూడా వెళ్ళామండి. చిన్న చిన్న టెంపుల్స్ కూడా అన్నీ లోపలే ఉన్నాయి. అన్నిట్లో కూడా వెళ్ళామండి. వెళ్ళేసుకుని ఇక్కడ శివుడికి అయితే పూజించడానికి వాటరు అన్నీ కూడా వాళ్ళే ఇక్కడ ఏర్పాటు చేశారండి. అవన్నీ కూడా మేము శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత సాయిరాం టెంపుల్కి వెళ్ళి, తులసికోట కూడా ఉందండి, తులసికోటకి వెళ్ళి పూజ చేసామంటుంటే మేము ఇలా పూజ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న క్వార్టర్స్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి పూజలు, భజనలు, ప్రసాదము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారండి. రొటీన్గా వాళ్ళు ఎప్పుడు ఈ గుడికి వస్తూ ఉంటారు. మనం కూడా క్వార్టర్స్ పెట్టేటప్పుడు అంతే కదండి, అక్కడ ఏ దేవుణ్ణి మొక్కుతాం, అక్కడ ఏ గుడి ఉంటే అక్కడే పూజ చేసుకుంటాం. అదేవిధంగా అందరూ వచ్చి ఈ విధంగా పూజ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. మేము కూడా ఏ ఒక్క టెంపుల్ కూడా మిస్ అవ్వకుండా అన్ని టెంపుల్లు ఇక్కడ ఉన్నవన్నీ కూడా కవర్ చేసుకొని మళ్ళీ ఎప్పుడు చూస్తాంలని వీడియోలు కూడా తీసుకొని చుట్టుపక్కల ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నామండి. పిల్లల ఆనందం అయితే చెప్పనక్కర్లేదనమాట. వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్ళినా సరే హ్యాపీ అయిపోతారు. చూశారు కదా ఎలా గుంపులు కట్టుకుంటూ తిరుగుతున్నారో, వాళ్ళ వెనక మేము తిరుగుతున్నామండి. ఎందుకంటే మిస్ అయిపోతారేమో అనేసి. అయితే కూనూరులో ఉన్న ఈ టెంపుల్కి అయితే వచ్చి బాగా ఎంజాయ్ చేసి ప్రసాదాలు ఇవన్నీ కూడా తిని మనస్ఫూర్తిగా కొంచెం దేవుణ్ణి ప్రార్థించుకొని కాసేపు కూర్చొని మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి. ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళవలసిన ప్లేసులు ఉన్నాయి. మళ్ళీ మాకు నైట్కి అయితే ట్రైన్ ఉంది కాబట్టి కోయంబత్తూరు కూడా వెళ్ళిపోవాలి కాబట్టి మేమైతే గబగబా పూజ చేసుకొని ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. బయటికి రాగానే ఇక్కడ ఏవేవి విశిష్టమైన టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా బోర్డు పెట్టారు. వాటన్నిటిని కూడా వీడియోలు తీసుకొని ఒకసారి వీటన్నిటిని కూడా కవర్ చేద్దాంలని మొత్తాన్ని కూడా వీడియో తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం.